భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండము 20వ సర్గయందు గల 1వ శ్లోకం నుంచి 55వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు కౌసల్య భవనమునకు పోవుట, ఆమెకు తన వనవాసమును గూర్చి తెలుపుట, కౌసల్య విలపించుట అనే కథగా వింటారు. పురుష శ్రేష్ఠుడైన ఆ రాముడు తండ్రికి నమస్కరించి నిష్క్రమిస్తుండగా అంతఃపురంలోని స్త్రీలు బిగ్గరగా విలపించారు. రాముడు తండ్రి చెప్పకున్నా కూడా అవసరమైన కార్యాలు నిర్వర్తిస్తూ తండ్రికి సమస్తమైన అంతఃపురానికి సంరక్షణ చేస్తూ ఉండేవాడు. అట్టి రాముడు ఇప్పుడు ప్రవాసమునకు వెళ్ళిపోతున్నాడు. రాముడు పుట్టినది మొదలు తల్లి అయిన కౌసల్య విషయంలో ఎట్టి భక్తి శ్రద్ధలు చూపిస్తున్నాడో అట్లే మన విషయంలో కూడా చూపిస్తున్నాడు. కోపం కలిగించే పనులు చేయకుండా కోపగించిన వారి కోపం తొలగిస్తూ రాముడు తననెవరైనా నిందిస్తే కోపగించేవాడు కాదు. అట్టి రాముడు ఈనాడు ప్రవాసము పోతున్నాడు. బుద్ధి లేని మన రాజు సమస్త ప్రాణులకు గతి అయిన రాముని పరిత్యజించుట ద్వారా సకల ప్రాణులను నశింపచేస్తున్నాడు. ఈ విధంగా దూడలను కోల్పోయిన ఆవుల వలె ఆ రాజ భార్యలందరూ గట్టిగా ఏడుస్తూ భర్తను నిందించారు. అంతఃపురంలో బయలుదేరిన ఆ భయంకరమైన రోదన ధ్వని విని దశరథుడు పుత్ర శోక పీడితుడై తన ఆసనముపై పడి అణిగి ఉన్నాడు. మిక్కిలి దుఃఖితుడైన రాముడు ఏనుగు వలె నిట్టూరుస్తూ ఇంద్రియములు నిగ్రహించుకొని లక్ష్మణ సమేతుడై తల్లి అంతఃపురానికి వెళ్ళాడు. రాముడు ఆ గృహద్వారమున కూర్చుని ఉన్న ఒక పూజనీయుడ వృద్ధుని, నిలబడి ఉన్న మరికొంతమందిని చూశాడు. రాముని చూడగానే వారందరూ వెంటనే లేచి విజయవంతులలో శ్రేష్ఠుడైన అతనిని నీకు జయము కలుగుగాక అని పలుకుతూ అభినందించారు. రాముడు మొదటి వాకిలి దాటి 2వ వాకిలిలో వేద సంపన్నులు, రాజగౌరవమును పొందేవారు, వృద్ధులు అయిన బ్రాహ్మణులను చూశాడు. రాముడు ఆ బ్రాహ్మణులకు నమస్కరించి 3వ కక్షలో ద్వారాన్ని రక్షిస్తున్న వృద్ధ స్త్రీలను, బాల స్త్రీలను చూశాడు. ఆ స్త్రీలు సంతోషించి రాముని జయశబ్దంతో అభినందించి శీఘ్రంగా గృహములోకి వెళ్లి కౌసల్యకు ప్రియమైన రామ ఆగమన వార్తను చెప్పారు. కౌసల్య రాత్రి అంతయు కూడా నియమపూర్వకంగా జాగారం చేసి పుత్రుని క్షేమం కోరుతూ ప్రాతకాలమున విష్ణు పూజ చేస్తున్నది. ఎల్లప్పుడూ వ్రతములను ఆచరించుటయందు ఆసక్తి గల ఆ కౌసల్య తెల్లటి పట్టుచీర ధరించి మంగళకరముగు వేషంతో మంత్రపూర్వకంగా సంతోషంతో అగ్నిలో హోమం చేస్తున్నది. రాముడు మంగళకరమైన ఆ తల్లి అంతఃపురం ప్రవేశించి అక్కడ అగ్నిలో హోమం చేయిస్తున్న తల్లిని చూశాడు. అచ్చట దేవకార్య నిమిత్తమై సిద్ధం చేసి ఉంచిన పెరుగు, అక్షతలు, నెయ్యి, మోదకములు, హవిస్సులు, పేలాలు, తెల్లని పుష్పమాలలు, పాయసము, పులగము, సమితలు, పూర్ణ కుంభాలు మొదలైన సామాగ్రిని చూశాడు. వ్రతములు చేయుటచే కృషించిన ఆ కౌసల్య తెల్లని పట్టుచీర ధరించి దేవతాస్త్రీ వలె ప్రకాశిస్తూ దేవతలకు జలతర్పణాలిస్తున్నది. చాలా కాలానికి వచ్చినవాడు, తల్లికి ఆనందం కలిగించేవాడు అయిన కుమారుని చూసి సంతోషించి ఆ కౌసల్య ఆడగుర్రము తన పిల్లను సమీపించినట్లు సమీపించింది. రాముడు ఎదురుగా వచ్చిన తల్లికి పాదములు స్పృశించి నమస్కరించాడు. అప్పుడు ఆమె అతనిని బాహువులలో కౌగిలించుకుని అతని శిరస్సుపై వాసన చూచింది. కౌసల్య శత్రువుల చేదిరింపశక్యం కాని తన కుమారుడైన రామునితో వాత్సల్యపూర్వకంగా ప్రియములు హితములు అయిన మాటలు ఈ విధంగా చెప్పింది. నాయన, నీకు వృద్ధులను, ధర్మశీలులను, మహాత్ములను అయిన రాజర్షులకు ఎంత ఆయుర్దాయము కీర్తి ఉన్నదో అంత ఆయుర్దాయము కీర్తి లభించుగాక. నీ వంశధర్మమును పాలించదువుగాక. రామా, నీ తండ్రి అయిన దశరథ మహారాజు చేసిన ప్రతిజ్ఞ తప్పడు. ధర్మాత్ముడైన నీ తండ్రి నేడే నిన్ను యవ్వరాజ్యమునందు అభిషిక్తుని చేయగలడు అన్నది. కౌసల్య ఈ విధంగా పలుకుతూ భోజనము చేయుము అని కోరగా రాముడు ఆమె ఇచ్చిన ఆసనమును స్పృశించి ఆమెకు నమస్కరిస్తూ ఈ విధంగా అన్నాడు. స్వభావం చేత వినయవంతుడైన ఆ రాముడు ఆ సమయమున తల్లిపై ఉన్న గౌరవం చేత ఇంకనూ నమ్రుడై దండకారణ్యమునకు ప్రయాణమై తల్లి అనుజ్ఞను పొందడానికి ఆమెను ప్రార్థించడం ప్రారంభించాడు. తల్లి, ఇప్పుడు ఒక గొప్ప ఆపద వచ్చిన విషయము నీకు తెలియదు. దీని వలన నీకును, సీతకును, లక్ష్మణుకును చాలా దుఃఖం కలగనున్నది. నేను దండకారణ్యానికి వెళ్ళనున్నాను. నాకు ఈ ఆసనం ఎందులకు? నేను దర్భాసనంపై కూర్చుండవలసిన కాలం వచ్చింది. నేను మాంసాహారమును విడిచి తేనె, దుంపలు, పండ్లు తింటూ
14 సంవత్సరములు మునివలే జనశూన్యమైన అరణ్యంలో నివసించవలసి ఉన్నది. మహారాజు యవ్వరాజ్యమును భరతునకిచ్చి నన్నొక మునివలే దండకారణ్యంలో నివసించున్నట్లు చేస్తున్నాడు. నేను వనములో లభించే వస్తువులను సేవిస్తూ ఫలమూలములతో జీవనం గడుపుతూ 14 సంవత్సరాలు జనశూన్యమైన అరణ్యంలో నివసించవలసి ఉన్నది అన్నాడు. ఆ మాటలు విని కౌసల్య గొడ్డలితో ఛేదించిన సాలవృక్ష దండము వలె స్వర్గం నుండి పడిన దేవత వలె వెంటనే నేలమీద పడింది. దుఃఖమునకు తగని ఆ తల్లి మూర్ఛ చెంది అరటి చెట్టు వలె నేలపై పడుట చూసి రాముడు ఆమెను పైకి లేవదీశాడు. నేలపై దొరలి లేచిన బరువు మోసిన గుర్రం వలె పరాగముతో నిండిన సకల శరీరము గల ఆ దీనురాలిని హస్తములతో స్పృశించాడు. సుఖమునకు తగినది దుఃఖముతో బాధపడుతున్నది అయిన ఆ కౌసల్య లక్ష్మణుడు వింటూ ఉండగా తన సమీపమునందున్న పురుష శ్రేష్ఠుడైన రామునితో ఈ విధంగా పలికింది. రామా, నాకు సంతానమే లేకపోతే ఇంత దుఃఖం ఉండేది కాదు. నీవు నాకు దుఃఖాన్ని కలిగించడానికి మాత్రమే పుట్టావు. గొడ్రాలికి నాకు సంతానం లేకపోయినే అను మానసమైన శోకం తప్ప మరి ఏ సంతాపం ఉండదు కదా. రామా, భర్త అధికారంలో ఉన్నప్పుడు పూర్వం నేనెన్నడూ మంగళము గాని సుఖమును గాని చూసి ఎరుగను. పుత్రుడు అధికారమునకు వచ్చిన తర్వాత చూస్తాలే అని నేను కోరుకున్నాను. అట్టి నేను అందరికంటే శ్రేష్ఠురాలనై ఉండి మాటలచే హృదయమును ఛేదించువారు, నాకంటే తక్కువవారు అయిన సవతులు పలుకు ఎన్నో చెడ్డ మాటల్ని వినవలసి ఉన్నది. నాకిప్పుడు అనంతమైన ఎట్టి శోక విలాపములు సంప్రాప్తించినవో ఇంతకు మించిన దుఃఖం స్త్రీలకు ఏం ఉంటుంది? నాయనా, నీవు దగ్గర ఉండగానే సవతులు నన్నిట్లు తిరస్కరిస్తున్నారు. నీవు ప్రవాసానికి వెళ్ళిన పిమ్మటిక చెప్పాలా? నాకు మరణం తప్పదు. కైకేయి యొక్క దాసజనంతో సమానంగాను అంతకంటే తక్కువగాను కూడా చూస్తూ స్వాతంత్ర్యం లేని దానినిగా చేసి భర్త నన్ను మిక్కిలి నిగ్రహించాడు. ఇప్పుడు నన్ను సేవిస్తున్నవారు, అనుసరించి ఉన్నవారు ఇకపై భరతుని చూసి భరతునికి భయపడి నన్ను పలుకరించరు. కైకేయి సర్వదా కోపంతో మండిపడుతూ ఉంటుంది. కష్టములలో తగులుకొన్న నేను పరుషములకు మాటలనే పలుకు ఆమె ముఖమును ఇట్లు చూడగలను? రామా, నీకు ఉపనయనం జరిగిన పిదప ఎప్పటికైనా ఈ దుఃఖాలు తొలగును అనే ఆశతో 17 సంవత్సరములు నేను నిరీక్షిస్తూనే ఉన్నాను. అందుచేత సవతులు చేసే అవమానం, అంతములేని ఈ మహా దుఃఖము ఈ వృద్ధావస్థలో నేను చాలా కాలం సహింపలేను. పరిపూర్ణ చంద్రుని వంటి నీ ముఖం కనపడక దుఃఖాక్రాంతురాలైన నేను దైన్యంతో నిండిన జీవనాన్ని ఎట్లు గడపగలను? దురదృష్టవంతురాలనవు నేను ఎన్నో ఉపవాసాలు, దేవతా ధ్యానాలు, శ్రమకరములైన వ్రతాదులు చేసి ఎంతో కష్టపడి నిన్ను పెంచుకున్నాను. అదంతా వ్యర్థమైపోయింది. ఈ వార్త విని కూడా నా హృదయం వర్షాకాలమునందు కొత్త నీరు తగిలిన మహానదీ తీరం వలె బ్రద్దలవ్వడం లేదు. అందుకే ఇది చాలా గట్టిదని అనుకుంటున్నాను. నిజముగా నాకు మరణమే లేదు. యమలోకంలో నాకు చోటు లేదు. అందుచేతనే యముడు నన్ను ఏడుస్తున్న ఆడులేడిని సింహం వలె ఇప్పుడే బలాత్కరంగా లాగి కొని పోవడం లేదు. ఈ దుఃఖము దేహమునంతటినూ వ్యాపించి ఉన్నది. అయినను నా హృదయం స్థిరంగా ఉంది. బ్రద్దలై నేల మీద పడిపోవడం లేదు. ఇది నిజంగా ఇనుముతో చేయబడింది. అకాలమునందు మరణము రాదు, ఇది నిశ్చయం. నేను చేసిన వ్రతములు, దానములు, నియమములు ఇవన్నీ కూడా వ్యర్థమైపోయాయి కదా అని చాలా దుఃఖం కలుగుతోంది. సంతానం కొరకై నేను చేసిన తపస్సు కూడా ఊసర క్షేత్రమునందు నాటిన విత్తనము వలె నిష్ఫలమైపోయింది. అధికమైన కష్టములలో ఉన్నవాడు అకాలమునందు కూడా తన ఇష్టము ప్రకారము మరణించగలిగితే, నీవు లేని నేను దూడలేని ఆవు వలె ఇప్పుడే యమలోకానికి వెళ్ళిపోయి ఉండేదాన్ని. అయినను ఈ జీవితంతో ఏం ప్రయోజనం? చంద్ర సమానమైన ముఖకాంతి గలవో రామా, నీవు లేకపోతే నా జీవితం వ్యర్థం. దుర్బలమైన గోవు లేగదూడ వెనుక వెళ్ళినట్లు నేను వాత్సల్యంతో నిన్నే అనుసరించి అరణ్యానికి వస్తాను అన్నది. అప్పుడా కౌసల్య రాముని చూచి వచ్చిన ఆ గొప్ప ఆపదను గూర్చి ఆలోచిస్తూ దుఃఖ క్రోధములతో బంధింపబడిన కుమారుని చూసి కిన్నెర స్త్రీ వలె బహువిధముల మిక్కిలి విలపించినది. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండము 20వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 55వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, రాముడు కౌసల్యా భవనమునకు పోవుట, ఆమెకు తన వనవాసమును గూర్చి తెలుపుట,
కౌసల్య విలపించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండము 21వ సర్గయందలి గల 1 నుండి 63వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, లక్ష్మణుడు బలాత్కారముగా రాజ్యము చేజిక్కించుకొమ్మని రాముని ప్రేరేపించుట, రాముడు పిత్రాజ్ఞ పాలనయే ధర్మమని తల్లికిని లక్ష్మణునకు నచ్చబలుకుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.